మనకు మెజారిటీ ఎట్లా వచ్చింది మన సాగర్లో రంగనాయక శాఖలో వాడు మీరు తప్పు చేసినారు అడిగా తప్పు చేస్తే అంత మెజారిటీ వస్తుంది. మిత్రులందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అద్భుత విన్యాసాన్ని మనందరం చూసాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయలేక చతికిలబడి ఈ మూసీని ముంగటేసుకున్నట్టు కనబడతా ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజే కొన్ని హామీలు అమలు చేస్తామని, 100 రోజుల్లో కొన్ని హామీలు అమలు చేస్తామని, ఇచ్చిన హామీలేమో మూలకు పడ్డాయి, అటకెక్కినాయి. ఈరోజు మూసీని ముంగటేసుకొని ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం పదవి యొక్క స్థాయిని దిగదార్చే విధంగా నీతిమాలిన పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఈయన మాటలు చూస్తుంటే. ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన ఉంది. హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రాలు ఉన్నాయని మాట్లాడతాడు. నిజంగా మరి హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రాలు ఉంటే వాటినే టూరిజం కేంద్రాలుగా మార్చొచ్చు కదా. బాక్రానంగల్ ప్రాజెక్టు కూడా తెలంగాణలో ఉంది అంటాడు ఈ పుణ్యాత్ముడు. పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటారు? నువ్వేం మాట్లాడుతున్నావు? అదేవిధంగా నగరం మధ్య నుంచి నది పోతున్నది ఒక్క హైదరాబాద్లోనే ఉంది అంటాడు. గంగా, గోదావరి, కృష్ణ అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదా? లేదు, ఆ స్క్రిప్ట్ రైటర్లన్నా సరిగా లేకపోతే వాళ్ళనన్నా మార్చుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారికి ఏ నగరం గుండా ఏ నది పోతుందో కావాలంటే లిస్ట్ పంపుతా, చదువుకోండి, ఇంకోసారి వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నాం. ఇంకో మాట అంటాడు ఆయన, ప్రధాన ప్రతిపక్షానికి ఒక్క సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్కు ఒక్క తెలంగాణలోనే ఉందట. నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో ఒక్క సీటు రాలేదు కదా. అది అక్కడ గుజరాత్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, అక్కడ కూడా ఒక్క సీటు రాలేదు కదా. గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడేటప్పుడు ఏమన్నా కొంచెం హోంవర్క్ ఉంటుందా? ఆలోచిస్తావా? ఇక ముఖ్యమంత్రిని కదా, నేను ఏది మాట్లాడినా చెల్తుంది, ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని మాట్లాడుతున్నావా? అదేవిధంగా మీరు చూస్తే మూసీ నదికి కూడా నేను ఒక కొత్త నిర్వచనం చెప్పిండు, నవ్వుకుంటున్నారు ఇలా. మోజెస్ అని, జీసస్ అని. సో ఆ నిర్వచనాలు చెప్పడం, సమతా విగ్రహం గురించి నిన్న ఆయన పిఆర్ఓనే వచ్చి నాది తప్పైంది అని చెప్పిండు. ఆయన సవరించుకోలే. చెక్ చేస్తే అది ఎల్ఎన్టీ వాళ్ళు డిజైన్ చేసిండట, ఇదే మ్యాన్హాట్ చేసింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటం. మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లన్న కట్టినరా అని మాట్లాడతాడు. ఒక్కటి కాదు, 4000 ఇళ్ళు కట్టినాం. ఒక్క ఇల్లు కట్టే చూపిస్తారా అన్నాడు నిన్న. మీరే కదా సాక్ష్యము. ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అన్నాడు. 4000 ఇల్లు కట్టాం. అదేవిధంగా అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాల్లో అంటే ఆయన నిన్నటి ప్రెస్ మీట్ చూస్తే ఫైనల్గా తిమ్మిని బమ్మిని చేయబోయి బొక్కబోర్లో పడ్డాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయన గౌరవాన్ని తగ్గించుకున్నాడు, ఆ ముఖ్యమంత్రి యొక్క కుర్చీ గౌరవాన్ని తగ్గించుకున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్లు రాస్తారు, వాళ్ళు తెలియకపోతే నీకన్నా తెలిసి ఉండాలి కదా, నువ్వన్నా జాగ్రత్త పడాలి కదా. ఇవాళ ఎట్లుండే అంటే నిన్న ఆయన ప్రెస్ మీటు అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా నిన్నటి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీటు మనం చూసాం. ఆ రకంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ ఏమని బిల్డప్ ఇచ్చారు మీరే చూసినారు అందరూ. ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రెస్ మీట్ అని, ఈ దేశ రాష్ట్ర ఏమన్నారు ఎకానమీని, ఆర్థిక వ్యవస్థను నిర్దేశించబోయేటువంటి విషయాన్ని పెడతారు అంటే నిజంగానే ఏం చెప్తారబ్బా అని చాలా ఆసక్తిగా చూసిండ్రు. అన్ని అబద్ధాలు, డొల్ల. ఏముంది అది? ఫైనల్గా మనం చూస్తే ఏమున్నది? తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్టును
గ్రాఫిక్ హంగులతో HD4 రిజల్యూషన్లో అట్టహాసంగా చూపించే ప్రయత్నం చేసిండు. అంతా రియల్ ఎస్టేట్దే కదా, అలా చూపించింది ఏమో. ఫైనల్గా వీడియో చూస్తే విదేశీ కంపెనీలు తయారు చేసినటువంటి వీడియోను అన్ని కలిపి ఒక దగ్గర చూపించారు. అదేంది AI టెక్నాలజీ వాడినట్టుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి మన వివిధ దేశాల్లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ఉన్నటువంటి జిలుగులు కానీ వెలుగులు కానీ, సిడ్నీలోని ఒపేరా హౌస్ పక్కన ఉండేటువంటి హైరైజ్ బిల్డింగులు కానీ, లండన్ థేమ్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి బ్రిడ్జిలను అన్ని కలిపి ఒక దగ్గర వేసి దంచి నూరి AI టెక్నాలజీలో చూపించినట్టుగా కనబడ్డది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, సుందరీకరణ అనే పదమే లేదని, సుందరీకరణ అనేది నేను అననే లేదని మాట్లాడుతున్నాడు. నది పునర్జీవం అంటే ఏంటిది? సజీవంగా గలగలా పారేటువంటి విధంగా నదిని తయారు చేయడం, నదిని పునర్జీవం చేయడము. సుందరీకరణ అంటే ఏంది? హైటెక్లు, హైరైజ్ బిల్డింగులు, అద్దాల మేడలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇది సుందరీకరణ కింద వస్తుంది. కానీ నిన్నటి వీడియోలో ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి వీడియోలో చూస్తే ఏం కనబడ్డాయి? అద్దాల బిల్డింగులు, హైటెక్లు, సుందరీకరణ ఉండవని చెప్తూనే ఎన్నెన్నో అందాలను ఆ వీడియోలో చూపించారు. మరి ఏం చూపించారు వీడియోలో? ఆయన మాటల్లోనేమో సుందరీకరణ లేదు అన్నాడు, కానీ వీడియో నిండా అంతా సుందరీకరణ, హైటెక్ బిల్డింగ్లే కనబడ్డాయి. అంటే ముఖ్యమంత్రి గారి మాట కరెక్టా? ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు, ఆ కన్సార్షియం చూపించిన వీడియో కరెక్టా? మీ ప్రజెంటేషన్లోనే రివర్ రీజనరేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉన్నది. రివర్ రీజనరేషన్ అంటే నది యొక్క పునర్జీవనం. రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది? దాని వెనుక ఉన్న స్టంట్ ఏంది అని నేను అడుగుతున్నా. రివర్ ఫ్రంట్ అంటే ఏంటిది? సరే, మనకు తెలియకపోతే గూగుల్ కొట్టి అదే చెప్తుంది కదా. రివర్ ఫ్రంట్ ఏంటో గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? ద రివర్ ఫ్రంట్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ నెక్స్ట్ టు ఏ రివర్ విత్ బిల్డింగ్స్ సచ్ యాజ్ హౌసెస్, షాప్స్ ఆర్ రెస్టారెంట్స్ ఎట్సెట్రా. నీ ప్రజెంటేషన్లోనే, ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లోనే రివర్ రీజనరేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉంది. మరి నువ్వే చెప్తావు రివర్ ఫ్రంట్ లేదు, సుందరీకరణ లేదని నువ్వే చెప్తావు. నీ ప్రజెంటేషన్లోనే రివర్ ఫ్రంట్ అని చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేసిండ్రు. నిజంగా నది పునర్జీవనమే మీ లక్ష్యం అయితే మీ ప్రయత్నం ఎక్కడ మొదలు కావాలి? నదీ జలాలను శుభ్రపరిచే దగ్గర మొదలు కావాలి. ఈ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చేసింది. గౌరవనీయులు కేసీఆర్ గారు మూసీ నదిని శుద్ధి చేయాలి అని చెప్పి ఆ రోజుల్లోనే 3,800 కోట్ల రూపాయలతోని 31 STPలను కేసీఆర్ గారు మంజూరు చేశారు. దాదాపు చాలా పనులు కూడా పూర్తి కావడం జరిగింది. అది రివర్ రీజనరేషన్. నువ్వు గా పని చేయి. అది చేయడమే కాకుండా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ 1,100 కోట్లతోని ముత్తంగి జంక్షన్ దగ్గరగా ఆ గోదావరి నీళ్లు వదిలితే అది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా మూసీలోకి గోదావరి జలాలు తెచ్చి ఆ మూసీని శుద్ధి చేయాలని కేసీఆర్ గారు సంకల్పించారు. వ్యాప్కో సంస్థ ద్వారా DPR కూడా రెడీ అయింది. 1,100 కోట్లతోని గోదావరి నదీ జలాలను మూసీ నదిలోకి తేవడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ DPR కూడా ఇచ్చింది కేసీఆర్ గారి హయాంలోనే. కోర్స్ ఇప్పుడు నువ్వు దాన్ని మార్చి మల్లన్న సాగర్కి వెళ్ళి పెట్టి 4,000 కోట్లు ఖర్చు పెడదాం, కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు. మూసీకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మూసీ పునరుద్ధరణ బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభించింది. పునరుద్ధరణలో భాగంగానే 3,800 కోట్లతో 31 STPలను నిర్మించింది. 1,100 కోట్లతో గోదావరి జలాలను మూసీలోకి తెచ్చి మూసీలో గలగల గోదావరి నీళ్లను ప్రవహించేయాలని ఇలా బీఆర్ఎస్ ప్రతిపాదించింది. దానికోసం అడుగులు ముందుకు వేసింది. నువ్వు ఆ పని చేయి, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? అసలు పని వదిలిపెట్టి నువ్వు పేదల ఇండ్లు కూలగొడతా,
అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు బఫర్ జోన్లో కూడా ఇల్లు కూలగొడతా బుల్డోజర్ రాజ్యాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మేము వ్యతిరేకం. ఇవాళ నదిలోకి నీళ్లు వచ్చి చేరే క్యాచ్మెంట్ ఏరియాలను రిస్టోర్ చేసే పని మొదలు ప్రారంభం కావాలి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఏమైంది మూసి అంటే మనకేం జరుగుతుంది? ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే మన బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, కుత్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఐడిఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, ఇవన్నీ ఇండస్ట్రియల్ వ్యర్థాలు కూడా ఎక్కడికి పారుకుంటూ హుస్సేన్ సాగర్కు రావడం, హుస్సేన్ సాగర్ కింద పోయి ఆ నల్లకుంట దగ్గర మూసీ కాలువలో కలుస్తూ ఉన్నది. అంటే నిజంగా మూసీ సుందరీకరణ మూసీ పునర్జీవన జరగాలంటే, మూసీని శుద్ధి చేయాలంటే ముందు మూసీలోకి మురికి నీరు రాకుండా ఎక్కడికక్కడ ఎస్టీపీలు ఈటీపీలు కట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రారంభించాల్సిన పని అక్కడ. కానీ నువ్వు ఇల్లు కూలగొట్టే పని మొదలు చేస్తున్నావు. నువ్వు రియల్ ఎస్టేట్ పని చేసే ప్రయత్నం చేస్తున్నావు. మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు మల్లయ్య ఇల్లు కూలగొట్టడం కాదు కావాల్సింది. మూసీలోకి ఎక్కడెక్కడి నుంచి అయితే వ్యర్థాలు వస్తున్నాయో, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ వస్తున్నాయో, మురికి నీరు వస్తున్నదో దానిని అరికట్టే పని చేయి. దాన్ని అందరూ స్వాగతిస్తారు, అందరూ కూడా దాన్ని సహకరిస్తారు. పేరు అది చెప్తున్నావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం ముసుగు అది నీది. ముసుగేమో మూసీని శుద్ధి చేస్తాను, కానీ నువ్వు చేయబోయేదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇది ప్రజలకు అర్థమవుతా ఉంది. నువ్వు ఆ పని చేయి. నువ్వు యాక్చువల్గా మేము ఏం చేసినాం ఆ రోజు, ఏదైతే ఫార్మా సిటీని ప్రతిపాదించినామో, ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి వెళ్ళినప్పుడు, ఫార్మా సిటీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి పోయినప్పుడు అదే చెప్పాం. మూసీలోకి ఈ ఎఫ్లుయెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఐడిఏ బొల్లారం కానీ, జీడిమెట్ల కానీ, సనత్ నగర్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ, కుకట్పల్లి కానీ, బాలానగర్ కానీ, ఈ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా మేము ఫార్మా సిటీకి పంపించి అక్కడ జీరో ఎఫ్లుయెంట్, ఎలాంటి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాకుండా ఆధునిక టెక్నాలజీతో అక్కడ మేము నిర్మిస్తామన్నాం. ఈ ఇండస్ట్రీ అంతా షిఫ్ట్ అయితే ఏమవుతుంది? మూసీలోకి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ రాకుండా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? కేసీఆర్ గారు ఫార్మా సిటీ కోసం సేకరించినటువంటి 13,000 ఎకరాల భూమిని 4th సిటీ పేరు మీద మళ్ళీ అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసినాం. వాస్తవానికి మూసీ నిజంగా శుద్ధి కావాలంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫార్మా సిటీకి పోవాలి. ఆ ఫార్మా సిటీలో హైయెస్ట్ టెక్నాలజీతోని, ది బెస్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోని జీరో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి అక్కడ ఫార్మా సిటీ రావాల్సిన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనకు ఈ పొల్యూషన్ లేకుండా జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి జనావాసాల మధ్య ఉండేటువంటి పరిశ్రమలన్నీ తరలించడం ద్వారా వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు మూసీని కూడా మనము బాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పని చేయాలి ముఖ్యమంత్రి. అది వదిలిపెట్టిండు, అసలు పని వదిలిపెట్టిండు. అసలు పని వదిలిపెట్టి ఇల్లు కూలగొట్టే పని మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, కన్సల్టెన్సీల మీద ఆయన దృష్టి పెడతా ఉన్నారు. అది కూడా ఏ పద్ధతి? నీ యాక్టివిటీ ఎక్కడ స్టార్ట్ కావాలి? కన్స్ట్రక్షన్ దగ్గర నీ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. దురదృష్టం ఏంటంటే డిస్ట్రక్షన్తో నువ్వు యాక్టివిటీ స్టార్ట్ చేసినావు. చేయాల్సిన పని నిర్మాణాత్మకమైన పనితో పని ప్రారంభం కావాలి, కానీ విధ్వంసంతో నువ్వు పని ప్రారంభం చేసినావు. అది కూడా ఏ రకంగా? శనివారాలు ఆదివారాలు చూసుకొని, కోర్టులు సెలవు ఉన్నాయి చూసుకొని, ఏదో శత్రు దేశాల మీద దాడికి పోయినట్టుగా పేదలుండే బస్తీల మీద, పేదల ఇండ్ల మీద దాడి చేస్తున్నావు నువ్వు. శత్రు దేశాల మీద దాడికి పోయినప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నావు నువ్వు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు మీరందరూ సాక్ష్యం. 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అన్నది ఎవరే? రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, బహిరంగ సభల్లో, పబ్లిక్ మీటింగుల్లో అన్నాడు. కానీ ఉల్టా ఏముంది ఆయనది? ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు మీరే 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అంటారు. మళ్ళీ నువ్వే ఏమంటున్నావు? ఎవడ్రా అన్నది అని కోపంగా ఉల్టా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నావు. ఒకసారి మళ్ళీ మీ అందరి కోసం, ప్రజలకు కూడా గుర్తు రావడం కోసం ఆయన ఏం మాట్లాడిండో ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం.
ఇంత సిగ్గు లేకుండా ఎవరైనా మాట్లాడతారండి ముఖ్యమంత్రి? 1,50,000 కోట్ల రూపాయలతోని వచ్చే 5 ఏళ్లలో మూసిని సుందరీకరిస్తా అన్నాడు. ప్రారంభించుకుంటామని మీ అందరి సమక్షంలో చెప్తున్నా అన్నాడు. ఉల్టా నిన్నేమంటాడు? ఎవడ్రా అన్నది. అది నోరా మోరా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఈ చూస్తే పాపము సినిమాల్లో జీవితం అంతా కష్టపడితే మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు. వాళ్ళు కూడా ఈయన చూసి ముక్కు మీద వేలేసుకుంటారేమో నా డౌట్. అది ఏమో మాకంటే మించిన నటుడు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి. ఇంకా ఉల్టా అంటాడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిషేధించాల్సింది నిన్ను. పూట పూటకు మాట మారుస్తూ వక్రీకరిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్న నిన్ను నిషేధించాలనా? పేదల పక్షాన ప్రజల పక్షాన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలనా? 1,50,000 కోట్లు అన్నది నువ్వు, 1,41,000 కోట్లు అన్నది నువ్వు, మూసీ సుందరీకరణ అన్నది నువ్వు, మూసీ ప్రక్షాళన అన్నది నువ్వు, మూసీ ఫ్రంట్ అన్నది నువ్వు, ఇప్పుడు పునర్జీవం అంటున్నది నువ్వు. ఎన్ని మాటలు మార్చినావు నువ్వు? అంటే ఒక్క మూసీ మీదనే ఇన్ని షేడ్స్ చూపించినావంటే రేపు ఇంకెన్ని షేడ్స్ చూపిస్తాడో ఈయన మనకు, ఇంకెన్ని రూపాలు ఉంటాయో ఈయన. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా? పోదాం. రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి. నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం. గన్మెన్లు లేకుండా పోదాం అన్నావు కదా. చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం. మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికెళ్ళి కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం. ఆడికెళ్ళి రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పోదాంపా. రేపు పోదామా ఎల్లుండి పోదామా? నేనైతే రెడీ. రేపు పొద్దుగాల 9 గంటలకు. ఇఫ్ యు ఆర్ రెడీ పోయేద్దాం. మరి నువ్వే అన్నావు కదా గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా. రేపు పొద్దుగాల పోదాం. ఫస్ట్ మూసీకి పోదాం, దగ్గర కదా, మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు. ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆడికి పోదాం ఫస్ట్. ఆడ కూడా ఏదైనా యాప్ చెట్టు చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, R&R కాలనీల దగ్గర తీసుకుపోతా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడిన ఒక్క ఇల్లన్నా కట్టినరా అని మాట్లాడిండు. ఒక్కటి కాదు 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. ఇది భారతదేశంలోనే బెస్ట్ R&R కాలనీ. ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఇంత మంచి R&R కాలనీ ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా కట్టలేదు. అది కేసీఆర్ గారు కట్టినటువంటి ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ R&R కాలనీ. అన్ని 100 ఫీట్ 80 ఫీట్ 60 ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, అంగన్వాడీలు, రేషన్ షాపులు, స్కూళ్ళు, గుళ్ళు, దేవాలయాలు, చర్చిలు, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాళపు చేయి ఇచ్చి ఇళ్ళకు దోలినాం. అది కూడా 250 గజాల స్థలంలో కట్టాం. ఈ దేశంలో పేదలకు R&R కాలనీలో 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు. 2013 భూసేకరణ చట్టం 121 స్క్వేర్ యార్డ్స్లో కట్టిమన్నది. అది సింగిల్ రూమ్ ఇల్లు ఇమ్మన్నది, అయ్యేవై ఇల్లు అన్నది. కానీ కేసీఆర్ గారు 121కు డబుల్ 250 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇచ్చి అందులో 2 బాత్రూములు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ ఇండ్లలో వాళ్ళని గృహప్రవేశం తోలినాం. ఇంటి ముందు చెట్లు పెట్టి నల్లా కనెక్షన్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ వ్యవస్థతో సహా పూర్తి చేసి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాళ్ళని ఇళ్లలోకి తోలిచ్చింది. ఇగో ఈ ఫోటోలు. ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతాడు మల్లన్న సాగర్లో ఒక్కిళ్ళని ఇచ్చిండ్రా అంటాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి. అబద్ధాలు ఆడితే అతికెటట్టు మాట్లాడాలి. చూసిన ప్రజలేమనుకుంటారు? ఆ ఇండ్లు పొందిన ప్రజలు నిన్ను చూసి నవ్వుకోరా? యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి, 2013 భూసేకరణ చట్టాన్ని మించిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2013 భూసేకరణ చట్టాన్ని దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ.
మా సోనియా గాంధీ నువ్వే సరే, నువ్వు అంటే కలర్స్ షేడ్స్ మారుస్తావు. సోనియా గాంధీని బలిదేవత అంటావు, సోనియా గాంధీని దేవత అంటావు, రేపు ఏమన్నా అంటావు. నువ్వు మొన్ననేమో బలిదేవత అన్నావు, నిన్న దేవత అన్నావు, రేపు ఇంకేమన్నా కూడా అంటావు. అది నీకు నోటికి మొక్కాలి, నీకు మొక్కాలి. నువ్వు మాటలు మార్చడంలో నిన్ను మించినోడు ఉండడు. సరే, ఈ నిమిషానికైతే దేవత అంటున్నావు కదా, మరి ఆ దేవత తెచ్చిన 2013 చట్టాన్ని నువ్వు మూసీలో ఎందుకు అమలు చేస్తలేవు? మేమేం చేసినాం ఆ రోజు? ఒకసారి అందరికీ అర్థం కావడం కోసం చెప్తున్నా నేను. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ గారు వాళ్ళు పెట్టినారు, కానీ నేను ఈ మల్లన్న సాగర్ విషయంలో ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా, ఆ జిల్లా మంత్రిగా ఉన్నా, ఇండ్లు కట్టించేటప్పుడు దగ్గరుండి భూసేకరణ చేసి కట్టించినాం. ఆ ఇండ్లు కూడా ఎక్కడ కట్టినాం? మున్సిపాలిటీలో, గజ్వేల్ మున్సిపాలిటీలో ఆనుకొని కట్టినాం. ఆ రోజు ఒక గజం స్థలం ఇలా 10,000 రూపాయలు అయిందాడ. అంటే ఆ 250 గజాల స్థలం అంటే 25 లక్షల ప్లాట్ ఖరీదు అయిపోయింది. అంత మంచిగా వాళ్ళకి మేము కట్టించినాం. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినాం, పక్కన ఇండస్ట్రీస్ పెట్టి ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పించినాం వాళ్ళకి. మేము యాక్చువల్గా మేము 2013 చట్టం కంటే కేసీఆర్ గారు మెరుగైనటువంటి వారికి సహాయం చేశారు. ఏం చేశాం? ఒక ఊర్లో ఒక ఇల్లు కూలిపోయింది అనుకోండి, ఆ పాత ఇంటికి ఒక ఇంటిని మనం సేకరించినాం అనుకోండి, R&R కింద సేకరిస్తే ఆ పాత ఇంటికి R&B డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ చేసి రెట్టింపు, ఇల్లు వాల్యూ 5 లక్షలు వస్తే రెట్టింపు 10 లక్షల రూపాయలు పాత ఇంటికి డబ్బులు ఇచ్చినాం. దిస్ ఈజ్ నంబర్ 1. కుటుంబ యజమానికి ఉపాధి కోసం 7,50,000 రూపాయలు R&R ప్యాకేజ్ ఇచ్చినాం. నంబర్ 2. నంబర్ 3, ఇంట్లో పెళ్లి కానటువంటి 18 ఏళ్ళు నిండిన పిల్లలుంటే వారికి కూడా ఉపాధి కోసం ఆడపిల్లైనా మగపిల్లైనా 5 లక్షల రూపాయలు ఇచ్చాం. నంబర్ 4, అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు విలువైనటువంటి స్థలంలో మున్సిపాలిటీని ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడానికి 30,000 నుంచి 50,000 రూపాయల నగదు కూడా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇచ్చి వారిని కొత్త ఇంటికి జిల్లా కలెక్టర్ దగ్గరుండి తోలిచ్చిండు. దిస్ ఈజ్ నంబర్ 4. నంబర్ 5, మరి కుటుంబ యజమానికి మనం ఇల్లు కట్టించి పంపినాం. నంబర్ 5, 18 ఏళ్ళు నిండిన పిల్లలకు కూడా 250 గజాల స్థలం కూడా ఇచ్చినాం. 5 రకాల బెనిఫిట్ ఇచ్చినాం. ఈయనేమంటుండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా 25,000 ఇచ్చినా. ఎవరు కట్టిందా డబుల్ బెడ్రూమ్లు? ఎక్కడియా డబుల్ బెడ్రూమ్లు? నువ్వు ఏడాది అవుతుంది దగ్గర 1 కిలోనే కట్టినావు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని చెప్తుండే ఈ పుణ్యాత్ముడు. యాడికెళ్ళి ఇచ్చినావు? నువ్వు కట్టినావు 1 కిలో అన్నా? ఒక్కటన్నా కట్టినావా నువ్వు? ఆడ మేము ఇచ్చింది పాత ఇంటికి 2 అంతల నష్టపరిహారం ఇచ్చాము. 1. 2, కుటుంబ యజమానికి 7.5 లక్షల రూపాయల డబ్బు ఉపాధి కోల్పోతున్నందుకు ఇచ్చాము. 18 ఏళ్ళు నిండిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చాము. తర్వాత 250 గజాల స్థలంలో అన్ని వసతులతో ఇల్లు కట్టి ఇండ్లల్లోకి 30,000 నుంచి 50,000 రూపాయల ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చి వాళ్ళని ఇండ్లల్లో దోలిచ్చాము. 18 ఏళ్ళు నిండిన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని 250 గజాల స్థలము 5 లక్షల రూపాయలు కూడా ఆ పిల్లలకి ఇచ్చాము. నువ్వేమిచ్చినావు నాయన? కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అపార్ట్మెంట్లో తోలిచ్చినావు నువ్వు అంతే. ఆడ మేము ఇచ్చిన 250 గజాల స్థలంలో కూడా 120లో ఇల్లు కట్టినాం, ముంగట 130 గజాలు ఖాళీ పెట్టినాం, భవిష్యత్తులో అవసరమైతే కట్టుకోవచ్చని. అది కూడా పిల్లర్లు పెట్టి అవసరమైతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టుకునేటట్టు కూడా అంత స్టాండర్డ్ స్ట్రక్చర్ పెట్టి కట్టించినాం వాళ్ళకు. నువ్వు ఏమి చేయలే. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ 150 మందికి ఇచ్చి ఓ డ్రామా నడిపిస్తున్నావు. ఇవన్నీ చేయొద్దా? నది గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పదనుకుంటే ఆ పాతింటికి నువ్వు 2 అంతలు ఇయ్యవా డబ్బు? ఆల్రెడీ నువ్వు కూలగొట్టేసినావు వాటిని. వాటిని కూలగొట్టేసినావు నువ్వు. రేపు ఎట్లా ఏ రకంగా ఆ స్ట్రక్చర్ వాల్యూ చేస్తావు? ఏ రకంగా వాళ్ళకు నువ్వు సాయం చేస్తావు? వాళ్ళను భయపెట్టి ఇక అయిపోతాయి, కొన్నే ఉన్నాయి, జల్ది ఒప్పుకోండి అని చెప్పి అమాయకులైనటువంటి వాళ్ళను అన్యాయంగా నువ్వు 150 మందిని అక్కడ తీసుకుపోయి ఇలా పంపించినావు. ఆ పని చేయి నువ్వు. ఇప్పుడు మల్లన్న సాగర్లో 1 ఇల్లు ఇచ్చిందా నువ్వు అన్నావు. ఇప్పుడు నేను చూపించిన ఇది గృహప్రవేశం ఎంత బాగుంది. 4,000 ఇండ్లు కట్టించినాం. మల్లన్న సాగర్లో R&R కింద కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ మా జిల్లాలో 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. పాత ఇండ్లకు నష్టపరిహారం కానీ,
కుటుంబ యజమానికి 7.5 లక్షలు కానీ, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు 5 లక్షలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తదితర కార్యక్రమాల మీద 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ మధ్య కొన్ని కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. ఇంట్లో తల్లి ఉంటే, 65 ఏళ్ళు నిండిన తల్లి ఉంటే ఆమెకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ మధ్య హైకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. కొన్ని పెద్దలుంటే అట్లాంటి ఇంకో 100-200 కోట్లు అవసరం ఉన్నట్టున్నాయి. కొన్ని మిస్సింగ్ ఆడోటి ఈడోటి మిస్ అయితే నువ్వు 200 కోట్లు నిజంగా మల్లన్న సార్ మీద నీ ప్రేమ నిజమైందైతే ఇంకో 200-300 కోట్లు ఇస్తే అందరు అయిపోతారు. మేము 2,000 కోట్లు ఇచ్చినాం, ఓ 4,000 ఇండ్లు కట్టినాం, ఓ 6,000 ప్లాట్లు ఇచ్చినాం. ప్లాట్లు అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు, కొంతమంది మేమే సొంతంగా కట్టుకుంటామంటే ప్లాట్ ఇచ్చి 5 లక్షలు 4,000 డబ్బు ఇచ్చినాం. ఇంకో 200-300 కోట్లు ఏదైనా మిగిలి ఉంటే రండి ముఖ్యమంత్రి గారు 200-300 కోట్లు వాళ్ళకి ఇచ్చి పుణ్యం కట్టుకొని. కేసీఆర్ 2,000 ఇచ్చిండు, నువ్వు 200 ఇస్తే ఆయనతో అయిపోతుంది. దాని గిట్ట మేము వద్దంటున్నామా? అడ్డం గిట్ట పడుతున్నామా మేము? ఇంకా ఆయన అంటాడు, మీరంతా మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళని ముంచిండ్రు, గుర్రాలతో దొక్కిచ్చిండ్రు అంటాడు. గుర్రాలతో దొక్కిచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. నువ్వు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న తప్ప మాకు లేదు. ఆశా వర్కర్లను, అంగన్వాడీలను అసెంబ్లీ ముందు గుర్రాలతో దొక్కిచ్చి వాటర్ క్యాన్లతో కొట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే గుర్రాలతో తొక్కించిన చరిత్ర నువ్వు గతంలో ఉన్న తెలుగుదేశంది. మమ్మల్ని అంటవేంది నువ్వు? మాకా సంస్కృతి లేదు. ఇలా ఆ ప్రాజెక్టుల్లో 98% మంది స్వచ్ఛందంగా ఈ ప్యాకేజ్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోయినారు. ఒక 2% కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీరు రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఒక 2% మంది సహకరించకపోతే ఆ 2%కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తీసుకుపోయి కొత్తింట్లో వాళ్ళని దించేసి కోట్ల వాళ్ళ డబ్బులు డిపాజిట్ చేసినాం. 98%, 99% ఆడ ఒప్పుకున్నారు. 1% ఒప్పుకోకపోతే వాళ్ళను బలవంతంగా తీసుకుపోయి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంటికాడ ఇడిచిపెట్టి వచ్చిండ్రు. కానీ మూసీలో ఏం జరుగుతుంది? 99% వద్దంటున్నారు, 1% మాత్రమే కావాలంటున్నారు. వాళ్ళు వద్దంటున్నది బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు. అన్యాయంగా మమ్మల్ని తొలగించద్దు అంటున్నారు. నీ సుందరీకరణ పేరు మీద పేదల ఇండ్లు కూలగొట్టొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. శత్రుదేశం మీద దాడి చేసినట్టు శనివారాలు ఆదివారాలు బుల్డోజర్లతో దాడి చేయొద్దు అని మాత్రమే వాళ్ళు అంటున్నారు. మీరు పని చేయండి. నువ్వు సోనియా గాంధీ గారు మాట్లాడితే సోనియా గాంధీ గారి పేరు తీస్తున్నావు, సంతోషం. వెనకడ బలిదేవత అన్నావు, ఇప్పుడు దేవత అంటున్నావు, సంతోషం. మరి వారు తెచ్చిన 2013 చట్టాన్ని నది గర్భంలో ఉన్నటువంటి వారికి ఎందుకు ఇస్తలేవు? వాళ్ళకు ఒట్ట ఇల్లు ఇచ్చి 25,000 ఇచ్చి ఎందుకు ఖాళీ చేసి వెళ్ళగొడుతున్నావు? మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం అమలు చేసిన R&R చట్టం ఉన్నది కదా. నువ్వు డిపిఆర్ఏ తయారు కాలేదు, నువ్వు నోటిఫికేషనే ఇవ్వలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు. ఎందుకు ఆగమాగం బుల్డోజర్లతో ఇల్లు కూలగొడుతున్నావు? ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే ముందు డిపిఆర్ తయారు కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురావాలి. అంతేకాకుండా ఎవరి అయినా స్ట్రక్చర్స్ కానీ ఇల్లు కానీ భూమి కానీ ఎక్వైర్ చేస్తే పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాలి, పిఎన్పిడి ఇవ్వాలి, అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయాలి. దెర్ ఇస్ ఎ లే డౌన్ ప్రొసీజర్. ఏ ప్రొసీజర్ లేకుండా భయభ్రాంతులకు గురి చేసి చేస్తున్నారు. మేము మొన్న మూసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు? పోయి రెడ్ మార్క్ గుద్దుతున్నారు వాళ్ళ ఇంటి మీద, ఎంక్రోచర్ అంటే. ఎంక్రోచర్ అని మా మీద ముద్ర వేస్తే మా కుటుంబం అవమానం పాలవుతుంది, మేము నిద్ర పట్టలేదు, మమ్మల్ని ఎంక్రోచర్గా ఏ రకంగా ముద్ర వేస్తారని వాళ్ళు బాధపడుతున్నారు. దే ఆర్ నాట్ ద ఎంక్రోచర్స్. గవర్నమెంట్ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, గవర్నమెంట్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ యూసీ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ చేసింది, నల్లా కనెక్షన్ ఇచ్చింది, కరెంటు కనెక్షన్ ఇచ్చింది, మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నది. మేమెట్లా ఎంక్రోచర్లు అవుతామో అని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు కాదు కదా ఎంక్రోచర్స్. యు ఆర్ ద ఎంక్రోచర్. యు ఆర్ ఎంక్రోచింగ్ ఇన్ టు దేర్ ప్రాపర్టీ. నువ్వు అన్యాయంగా అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు ఎంక్రోచ్ అవుతున్నావు. వాళ్ళు చెప్పారు, ఒక ఎంఆర్ఓ గారు అన్నారట, ముద్ర కొడుతుంటే ఎట్లా కొడతారని చెప్పి వాళ్ళు వాదిస్తే, మీరు సహకరించకపోతే శనివారం హైడ్రా వస్తుంది అని బెదిరిస్తున్నారు వాళ్ళని. హైడ్రా వస్తుంది అట శనివారం నాడు. శనివారం ఎందుకు వస్తుంది? హైడ్రా ఎందుకు వస్తుంది? వాళ్ళ పట్టా భూమిని వాళ్ళు కొనుక్కున్న రూపాయి జమ చేసి చెమట చుక్కలతో కష్టార్జితంతో కొనుక్కున్న భూమిని అన్యాయంగా లాక్కునే హక్కు నీకెక్కడిది? నిజంగా నువ్వు మూసీని అభివృద్ధి చేస్తా, మూసీని శుద్ధి చేస్తా అంటే దానికి ఎవరు వ్యతిరేకం కాదు.
ఆ పని బీఆర్ఎస్ ఎప్పుడో ప్రారంభించింది. నువ్వు చేయి. మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కాలుష్య పరిశ్రమలన్నింటినీ కూడా ఫార్మా సిటీకి తీసుకుపో. నీ ఫోర్త్ సిటీ దుకాణం బంద్ పెట్టు. ఫోర్త్ సిటీ మీద కూడా డబుల్ డ్రామా. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ కొనసాగుతుంది అంటాడు. రోజు స్టేట్మెంట్లు ఏమొస్తాయి? ఫోర్త్ సిటీలో గాల్ఫ్ కోర్సు, ఫోర్త్ సిటీలో రేస్ కోర్సు, ఫోర్త్ సిటీలో హెల్త్ సిటీ, ఏదో స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎక్కడిది ఫోర్త్ సిటీ? గాలి ఉందా? యాడుంది ఫోర్త్ సిటీ? ఏ భూమిలో ఫోర్త్ సిటీ పెట్టవు? హైకోర్టులో ఫార్మా సిటీ కొనసాగుతుంది అంటావు, రోజుకో స్టేట్మెంట్ ఫోర్త్ సిటీలో పెడుతున్నా అంటావు. ఎవరిని బ్లఫ్ చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? రేపు నిజంగా మూసిలోకి మురికి నీరు పోవద్దు, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ మన ఈ నీళ్లు పోవద్దంటే, కాలుష్య కారితమైనటువంటి నీళ్ళు అందుకు పోవద్దంటే, ఈ పరిశ్రమలన్నీ కూడా ఫార్మా సిటీకి షిఫ్ట్ అయితే నిజంగా మూసి సుందరీకరణ జరుగుతుంది. నువ్వు ఫోర్త్ సిటీని రియల్ ఎస్టేట్ చేస్తూ, ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తూ నువ్వు రేపు ఈ పరిశ్రమలు ఇక్కడనే కొనసాగితే మూసి ఎట్లా శుద్ధి అవుతుంది? హుస్సేన్ సాగర్ నిండా ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ లేదా? హుస్సేన్ సాగర్ ద్వారా హుస్సేన్ సాగర్ మత్తడి దుంకినప్పుడు నల్లకుంట ద్వారా మూసీలోకి నీళ్లు పోవడం లేదా? అంతేందుకు వికారాబాద్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినారు. అక్కడ ఎస్టీపీ పనిచేయడం లేదు. వికారాబాద్ మున్సిపాలిటీ నీళ్ళంతా కూడా ఈరోజు మూసీలోకే వస్తున్నాయి. అక్కడ ఎస్టీపీ పెట్టు. 111 జీవో ఉన్న అన్ని ఊర్లలో కూడా ఎస్టీపీలు పెట్టు. ఇవి నువ్వు చేయాల్సిన పని. ఇప్పుడు నల్గొండ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నల్గొండ జిల్లా ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోకి పోకుండా చెయ్యి. మురికి నీరు మూసీలోకి పోకుండా చెయ్యి. నువ్వు చేయాల్సిన పని అది. నల్లగొండ ప్రజల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కాదు. నిండు హృదయంతో పునర్జీవనం ప్రారంభించు. మేము కూడా సహకరిస్తాం. నువ్వు చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం. నిజంగా పునర్జీవనం అంటే ఏంటి? కేసీఆర్ గారు 1100 కోట్లతోని గోదావరి నీళ్లను మూసీలోకి తెచ్చేటట్టు డిపిఆర్ రెడీ ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఇచ్చింది. దాన్ని చేయి. ఎస్టీపీలు పెట్టు. ఇండస్ట్రీస్ను తరలించు ఫార్మా సిటీకి. యు డూ దట్. కానీ నువ్వు అది ఏది చేయకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే దానికి మేము వ్యతిరేకం. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మూసీ పునర్జీవనానికి వ్యతిరేకం కాదు. మూసీని ప్రారంభించిందే బీఆర్ఎస్ పార్టీ. నీ బుల్డోజర్ విధానాలకు మేము వ్యతిరేకం. మీ రియల్ ఎస్టేట్ దందాలకు మేము వ్యతిరేకం. నువ్వు ఎంత వెకిలి దాడి చేసినా, మా మీద నువ్వు ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినా బాధితులైన ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. నీ దుర్మార్గపు విధానాలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటిస్తుంది. పునర్జీవం కోసం బఫర్లో ఉన్న ఇల్లు గులగొట్టాల్సిన అవసరం లేదు. పునర్జీవం చేయాలంటే ఆ నది గర్భంలో ఉన్న కొద్దిమంది చేయొచ్చు. దానికి 2013 యాక్ట్ చేయి. ఇప్పుడు ఇంకొకటి కూడా బైసాబ్ మళ్ళీ ఆయన నిన్నంతా కూడా ఏం చేసిండు? వరదలు ఫ్లడ్స్ అని చెప్పి సోషల్ మీడియాలో డ్రామా నడుపుతుండ్రు. మద్రాసులో వచ్చిన వరదలు చూపిస్తూ, బెంగళూరులో వచ్చిన వరదలు చూపిస్తూ, హైదరాబాద్ మొత్తం వరదలు వస్తాయి, అట్లా అయిపోతుంది అని చెప్పి కూడా ప్రజల్ని, అంటే మన రాష్ట్ర ప్రజల యొక్క తెలివితేటల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా 1908లో ఫ్లడ్స్ వచ్చినాయి మూసీలో. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఈ ఫ్లడ్స్ మీద మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అంటే అప్పటి నిజాం ప్రభుత్వానికి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఫ్లడ్స్ను రెగ్యులేట్ చేయడానికి ఒక 2 రిజర్వాయర్లు కట్టాలి. ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు ఆ రిజర్వాయర్లు కుషన్ను అబ్జర్వ్ చేయగలుగుతాయి, ఫ్లడ్ను మనం ఆపగలుగుతుంది, మనం ఫ్లడ్ను కంట్రోల్ చేయగలుగుతామనే ఉద్దేశంతో వారు ఆ రోజు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లో భాగంగా కట్టిందే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. 1908లో ఫ్లడ్స్ వస్తే అప్పటి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కోరితే ఆయన తిరిగి సర్వే చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను ప్రతిపాదించిండు. ఆ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను ప్రతిపాదించిన తర్వాత అలాంటి ఫ్లడ్స్ మళ్ళీ రాలే. 1908లో వచ్చినటువంటి ఫ్లడ్స్ ఇప్పుడు రాలేదు. బికాస్ దే ఆర్ అబ్జర్వింగ్ ద ఫ్లడ్స్. అవి రెగ్యులేట్ చేస్తున్నాయి ఫ్లడ్స్ను. నిజంగా కూడా వస్తాయి అనుకో, సబర్మతి రిజర్వాయర్ నదిలో ఏం చేసిండ్రు? గైడ్ వాల్ కట్టిండ్రు. పక్కన కొంచెం గైడ్ వాల్ కట్టి లేపినావు అనుకో, ఏదైనా నిజంగా అంత ఫ్లడ్ వస్తుందంటే నీకు ఇంజనీర్లు రిపోర్ట్ ఇస్తే నువ్వు గైడ్ వాల్ కట్టు. ఇండ్లెందుకు కూలగొట్టవు? ఉన్నది ఇంకా అవసరమైతే కొద్దిగా లేపు. ఇదేదో
అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తెలంగాణ ప్రజలను తెలివితేటల్ని ప్రశ్నించే విధంగా చేస్తుండే ఆయన. 1908 తర్వాత ఉస్మాన్ సాగర్ గండిపేట కట్టిన తర్వాత హిమాయత్ సాగర్ కట్టిన తర్వాత మళ్ళీ వచ్చినాయి ఆ రకమైన ఫ్లడ్స్. ఒకవేళ వస్తే నీకు రిపోర్ట్ ఉంటే యూ బిల్డ్ ద గైడ్ వాల్. పేదలు ఎందుకు ఉసురు పోసుకుంటావు? వాళ్ళు ఏడుస్తున్నారు కదా ఆడబిడ్డలు. బఫర్ జోన్లోకి పోవాల్సిన అవసరం లేదు. బఫర్ జోన్లో నీ ఆలోచన ఏంది? నేను చూపించిన వీడియోలో ఏం కనబడుతుంది? మళ్ళీ ఇల్లు కూలగొడతా, మాల్ కడతా. మాల్ కడితే నీకు అబ్జెక్షన్ రాదా? మల్లయ్య ఇల్లు ఉంటే నీకు బఫర్లో అబ్జెక్షన్ ఉంటే మాల్ కడితే అబ్జెక్షన్ ఉండదా? మల్లయ్య ఇల్లుకు అబ్జెక్షన్ వచ్చినప్పుడు మాల్కి ఎందుకు అబ్జెక్షన్ ఉండదు? వై ఆర్ యూ టేకింగ్ మల్లయ్య హౌస్ టు కన్స్ట్రక్ట్ ఎ మాల్? యు ఆన్సర్ దిస్. ఆన్ ద నేమ్ ఆఫ్ రీజనరేషన్, ఆన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మేము వ్యతిరేకం. నీ దుర్మార్గపు విధానాలకు మేము వ్యతిరేకం. దీని వెనుక జరగబోతున్నటువంటి అవినీతికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. పేదల ఇండ్లను దుర్మార్గంగా బుల్డోజర్లతో కూలగొట్టడానికి వ్యతిరేకం తప్ప మేము బ్యూటిఫికేషన్ రీజనరేషన్కు వ్యతిరేకం కాదు. బ్యూటిఫికేషన్ అన్నది నువ్వు నీ మంత్రులు అన్నారు తప్ప మేము అనలే. అందువల్ల చేయాల్సిన పని చాలా ఉన్నది. అది చెయ్యి. ముందు డిపిఆర్ తయారు చేయి. నువ్వు ఏం చేయదలుచుకున్నావు ప్రజల ముందు పెట్టు. ఎక్వైర్ చేయాలనుకున్న ల్యాండ్ కానీ ఇండ్లు కానీ 2013 యాక్ట్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వు. నిజంగా రీజనరేషన్కి ఏం కావాలనో అది చెయ్యి. కానీ బ్యూటిఫికేషన్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఎందుకు వర్తించదు? ఎనీ ప్రాజెక్ట్, ఏ రకమైన ప్రాజెక్ట్ అయినా పేదల ఇండ్లు సేకరించిన, భూమి సేకరించిన ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకున్నప్పుడు మీకు అంతెందుకు బైసాబ్ ఒక అపార్ట్మెంట్ కడతారా పెద్దది? ఓ 30 స్టోరీలు 20 స్టోరీలు దానికే కావాలి పర్మిషన్. దానికి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి. ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ కడితే కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకుంటారు. ఒక ఇండివిజువల్ బిల్డర్ అపార్ట్మెంట్ కడితే కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకుంటారు. నువ్వు ఇండ్లు కూలగొట్టి మాల్స్ కడతా అంటే దీనికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదంటే అన్న కాంగ్రెస్ నాయకుడి తెలివితేటలకు అది కూడా మీరే అడగాలి బైసాబు. రేపు 9 గంటలకు పోదామా, మరి ఎల్లుండి పోదామా చెప్తే నేను వస్తా. దేనికి? ఒక నిమిషం. 3 నెలలు నన్ను మూసీలో ఉండమంటున్నాడు అంటున్నావు. దేనికోసం ఉండమంటున్నాడు? ఒక మాట ఇప్పటిదా కాదు బాయ్ సాబ్, ఇప్పటిదాకా నేను ఏం చెప్పినా మీరు విన్నారు కదా. మూసీ పునర్జీవం మేమే ప్రారంభించినాం బీఆర్ఎస్ పార్టీ. దాన్ని కంటిన్యూ చేయి, దాన్ని పూర్తి చేయి. గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుంచి తెచ్చి 1100 కోట్లతో డిపిఆర్ రెడీగా ఉంది. అందులో పోసి శుద్ధమైనటువంటి గోదావరి జలాలను మూసీలో పారించు. ఆ ప్రక్రియ మేము సగం చేసి పెట్టినాం. కాళేశ్వరం నీళ్ళు కొండపోచమ్మ సాగర్ దాకా తెచ్చినాం కదా, హైదరాబాద్ దగ్గర దాకా. జస్ట్ హైదరాబాద్ దగ్గర ఉన్నాయి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండపోచమ్మ. ఆడ నువ్వు 1100 కోట్లు ఖర్చు పెట్టి ముత్తంగి కాడ పైప్ లైన్ నీళ్లు వదిలిపెడితే అది 2 చెరువులను దాటి ఉస్మాన్ సాగర్లకు, అక్కడి నుంచి హిమాయత్ సాగర్, అక్కడి నుంచి మూసీలకు వస్తుంది. ఆ పని చేస్తే అయిపోయాయి కదా. వీఆర్ 1 minute, లెట్ మీ ఆన్సర్. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ. అసలు మూసీని ఛాంపియన్సే మేము. మూసీని స్టార్ట్ చేసిందే కేసీఆర్. కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా 31 ఎస్టీపీలను 2800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్. 1100 కోట్లతో డిపిఆర్ మా గవర్నమెంట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ రెడీ చేసింది. దట్ మీన్స్ వీ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్. ఒకటి. సరే నన్ను ఉండమంటున్నావు, నాకు ఉండడానికి అభ్యంతరం లేదు. దేనికోసం ఉండమంటున్నావు? ఇప్పుడు మేము అంటున్న టార్గెట్ ఏంది? మూసీ పునర్జీవం జరగాలి, మూసీలో నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు రావాలి, ఇండస్ట్రీస్ అన్నీ షిఫ్ట్ కావాలి, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి, మురికి నీరు రాకుండా చెయ్యాలి, గోదావరి జలాలు తేవాలని మేమే అంటున్నాం కదా. అయినా మేము అంటున్నది ఏంటి? ఇప్పుడు దేనికి వ్యతిరేకం అంటున్నాం? నది గర్భంలో ఉన్న వాళ్ళకు 2013 యాక్ట్ మేము ఇచ్చినట్టు పాత ఇంటికి డబుల్ నష్టపరిహారం, ఇంటి యజమానికి 7,50,000, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు 5 లక్షలు హౌస్ సైట్ ఇయ్యి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు 250 గజాల స్థలంలో గచ్చిబౌలిలో కట్టి. నాకు గచ్చిబౌలి ఆడ ఉంది, ల్యాండ్ కూడా ఉంది. నేను సర్వే నెంబర్ చెప్తా. ఈ మధ్య మనం ఒక కేసు గెలిచినాం. ఏ కేసు? ఐఎంజీ స్పోర్ట్స్
ఐఎంజీ స్పోర్ట్స్కి సంబంధించిన ల్యాండ్ మనం గెలిచినాం. గచ్చిబౌలిలో 450 ఎకరాలు వచ్చింది. ఆ నది గర్భంలో మురికిలో నివసిస్తున్న వాళ్ళని మాత్రమే తీయమంటున్నాం కదా. వాళ్ళని మంచిగా గచ్చిబౌలి ఇద్దాం పట్టు. 450 ఎకరాల ల్యాండ్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా గజ్వేల్ పట్టణ నడిబొడ్డున వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. మూసి నది గర్భంలో మురికిలో ఉన్న వాళ్లకు గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియ్యి, అభినందిస్తాం. 450 ఎకరాల ల్యాండ్ మొన్ననే సుప్రీంకోర్టులో గెలిచినాం. లెట్ us give them to each 250 yards. ఇంటి యజమానికి 250, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 250 ఇచ్చి గచ్చిబౌలిలో కట్టి మంచిగా కేసీఆర్ కట్టించినట్టు వి అప్రిషియేట్. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. దీన్ని మేము కాదంటలేం కదా. మేము అన్నది ఏది వద్దంటున్నాం, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ గట్టకు, బఫర్లో ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టద్దు అని మేము అంటున్నాం. ఆ బఫర్లో ఉన్న ప్రజలందరూ మా తెలంగాణ భవన్కి వచ్చి మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తే నేను వెళ్ళాను, కేటీఆర్ గారు వెళ్ళారు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు. ఆ 2 మంటే నేను రెడీ. ఒకవేళ ఆ బఫర్లో ఉన్న ప్రజల్ని నువ్వు కూలగొట్టడానికి నేను ఉండడమే 3 నెలలు హరీష్ రావు ఉండడం వల్ల కొన్ని వేల మంది ప్రజలకు లాభం అయిద్దంటే నేను పోయి ఉంటా. నాకు తెలిసి మా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు కూడా బఫర్లోనే ఉన్నారు. మీలో కొంతమంది జర్నలిస్టులు కూడా బఫర్లోనే ఉన్నారు. గంటా చక్రపాణి మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా బఫర్లోనే ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు మా మిత్రుడు అంటుండే, ఆయన ఇల్లు కూడా బఫర్లోనే ఉందట. మరి జూపల్లి కృష్ణారావు ఉండగలిగినప్పుడు నేను ఉండలేనా ఏమి? అయినా ఇంకోటి, నేను ఏడుండమన్నా ఉంటాను, నేను ఉద్యమకారుణ్ణి. నిజంగా ఓ 10,000 కుటుంబాలకు మేలైద్దంటే 10,000 కుటుంబాల ఇల్లు కూలిపోకుండా కాపాడగలుగుతా నేను 3 నెలలు ఆడు ఉండను. 3 కాదు 4 నెలలు ఉంటా బైసా. 10,000 కుటుంబాలకు మేలైద్దంటే 3 నెలలు ఎందుకు కర్మ, 4 నెలలు ఉంటా. 10,000 కుటుంబాల కళ్ళల్లో సంతోషం, వాళ్ళ ఆనందం కోసం 3 నెలలు కాదు 4 నెలలు ఉండడానికి కూడా హరీష్ రావు తయారున్నాడు. అరే బైసాబ్, నేను 15 రోజుల కిందనే ఆల్ పార్టీ పెట్టమని అడిగిన, ఇంకా పెట్టలే ఆయన. ఇంకెప్పుడు సలహాలు తీసుకుంటావు? ఈ ముచ్చట ఈ నిన్నేదో డైలాగ్ కొట్టిండు, కానీ ఈ మాట మీరే సాక్ష్యం కదా. ఇదే భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు నాయనా అని చెప్పి నేను 20 రోజుల కిందనే చెప్పిన. అరే మీటింగ్ పెట్టమని రాదే, మీ సమక్షంలో చెప్తాం. ఇప్పుడు ఇవన్నీ చెప్పనే చెప్తే, ఇప్పుడు సగం సలహాలు ప్రెస్ మీట్లో చెప్పనే చెప్తాయి. ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. అసలు విషయం మాట్లాడవా నాయన అంటే ఇవన్నీ ఇప్పుడు మా సలహాలు సూచనలు మూసీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇయ్యం. మూసీ మీద ప్రజల్ని కాపాడడానికి, మూసీని పునర్జీవించడానికి, మూసీలో గోదావరి నీళ్లు ప్రవహించి నల్గొండ జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీళ్లు పోవడానికి సలహాలు ఇస్తాం. అన్న నేను ఎన్నిటికి ఆన్సర్ ఇస్తా కానీ మరి నా డైల్యూట్ అవుతుంది. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇక ఎమ్మెల్యే లేనప్పుడు నాకు మంత్రి ఇచ్చింది అన్నావు. ఆ టైంలో నువ్వేడున్నావు? బీఆర్ఎస్ పార్టీలో నా శిష్యుని కింద నువ్వు. నేను మంత్రి అయినాడు నా కారు ముంగట నాతో పాటు డ్యాన్స్ చేసినావు నువ్వు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కనుక నిక్కి టీవీలో కనబడేందుకు చూసినోని నువ్వు. మరి మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినావు. నీకు కృతజ్ఞత ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ మీద? అసలు కాంగ్రెస్ గురించి నీకు మాట్లాడే నైతిక ఎక్కడదే? సోనియా గాంధీ బలిదేవత 1000 మందిని చంపింది అన్న నువ్వు పోయి ఇలా కాంగ్రెస్ గురించి మాట్లాడబట్టివి. థ్యాంక్ యూ. ఉంది ప్రమాణ స్వీకారం చేసిన రోజే కొన్ని హామీలు అమలు చేస్తామని, 100 రోజుల్లో కొన్ని హామీలు అమలు చేస్తామని, ఇచ్చిన హామీలేమో మూలకుపడ్డాయి, అటకెక్కినాయి. ఈరోజు మూసీని ముంగటేసుకొని ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం పదవి యొక్క స్థాయిని దిగదార్చే విధంగా నీతిమాలిన పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఈయన మాటలు చూస్తుంటే. ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన ఉంది. హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రాలు ఉన్నాయని మాట్లాడతాడు. నిజంగా మరి హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రాలు ఉంటే వాటినే టూరిజం కేంద్రాలుగా మార్చొచ్చు కదా. బాక్రానంగల్ ప్రాజెక్టు కూడా తెలంగాణలో ఉంది అంటాడు ఈ పుణ్యాత్ముడు. పిల్లలు స్కూల్లో ఏం చదువుకుంటారు? నువ్వేం మాట్లాడుతున్నావు? అదేవిధంగా
నగరం మధ్య నుంచి నది పోతున్నది ఒక్క హైదరాబాద్ లోనే ఉంది అంటాడు. గంగా, గోదావరి, కృష్ణ అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదా, లేదు ఆ స్క్రిప్ట్ రైటర్లన్నా సరిగా లేకపోతే వాళ్ళనన్నా మార్చుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారికి ఏ నగరం గుండా ఏ నది పోతుందో కావాలంటే లిస్ట్ పంపుతా, చదువుకోండి, ఇంకోసారి వాటి గురించి మాట్లాడద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నాం. ఇంకో మాట అంటాడు ఆయన, ప్రధాన ప్రతిపక్షానికి ఒక్క సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్ కు ఒక్క తెలంగాణలోనే ఉందట. నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ లో ఒక్క సీటు రాలేదు కదా, అది అక్కడ గుజరాత్ లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, అక్కడ కూడా ఒక్క సీటు రాలేదు కదా. గురువింద గింజ తనకి So let me start presenting. Fine. So what we are planning to do right now. So my main goal is I want to make everyone familiar with the microservices. Like microservices is fairly a broad topic and there are a lot of design patterns, lot of tools, lot of thoughts, lot of library involved in that. But what we will be doing right now, we will start it from absolute scratch. Let me treat everyone as they are pretty new to the microservices, and we will start it from, as I said, from absolute scratch. I do not care if you have already worked with microservices or if you don't, right? I know there are number of people over here who knows microservices. I know there are also people who are completely freshers. I know also there are people who have worked for years, but they are working in monolithic architecture and they are new to microservices as well. So what we are going to plan right now for the next 3 days, let's just get started with microservices. Let's just start writing a couple of microservices. Let's try to interact with each other. Let's just try to get some data and let's just try to have our thoughts clear what the services are and what the heck this microservices, which is a buzzword right now. So guys, let me tell you that one thing, let me make it very clear to all of you. If you know Java, if you know Spring, you got microservices, right? It's just some design patterns, some new tools, some new thoughts that we'll be start learning from right now. But yeah, the coding will not be new to you, right? So it's just like, like we are following MVC design pattern, we might follow some DDD design pattern, some Saga design pattern. Maybe we have some kind of patterns that, we'll be learning right over here. And the Spring Cloud is basically make it more simple to develop microservices. So it's going to be a very simple and straightforward journey for us. So let's just get started from very scratch. And let me just give you a requirement right now. I'll just start giving you a requirement. Imagine, I run an organization called Selenium Express. And let's say I have a requirement right now that I want to create a employee and a customer management system. Let's say I have few people who purchase my services, whom we give support to their projects. Maybe some of the clients contact with us. They say, okay, this is your issues or this is your stories that you need to implement for us. And we do give services to them. So they are my customers. And let's say we have few people here who work for different projects, and maybe there are few people who help me on my video production. Let's say they are my employees. Okay, and let's say you guys, I can call you guys as students, or maybe you guys also paid me money, so you guys are also my customers. So let's say I want to create an application which is going to help me to manage my employees and customers right here. Okay, so I have given this particular requirement to you guys, and I want you to build me this application which has some add feature, like I can add employees, I can add customers, I have some delete feature, like I can remove my employees, I can remove my customers, and I have some update feature as well, if I want, I can update or modify the employees. I know, whatever experience level that you have, you all can develop this application if you have a little bit of understanding with Java and Spring and the J2EE, isn't it? So now let's just say, okay, Vilas, what's the big deal? I need to develop this employee and a customer management system. So I'll just try to find out the main components right here.
Okay, so what are the main things you need? Okay, you have a organization where you have employees. So okay, I'll just create a separate module for employees, and I will have a separate module for customers where I'll be managing my customers. I will have a separate module for courses where you will be selling your courses. Somebody will purchase your courses. You will have new students who will be enrolling. There will be students who might need a refund, or you have different thought process involved with that. And also all your employees will have addresses, the customer will have a billing address, shipping address. So I'll treat it as a separate component or a separate module. Okay, let's just say like that. Now you have started creating some of the endpoints using what your UI application or a third-party application can start getting all the employees. Like let's say slash employees is gonna get me all the employees back. Just like that, slash employee slash ID will get me a specific employee whenever I will hit this endpoint, and it's obviously a GET request. Just like that, you will help me to create a post endpoint, which is going to help me to add an employee. If you are familiar with RESTful web services, you know that slash employees, you will be passing in the employee details as a JSON, as a buddy, and with the JSON buddy, an employee will be created and will be posted to the server, and as it will create a new employee on my server, this is going to be a post request. Just like that, for all the other modules that I have, you will be creating the endpoints. The similar way you will be creating endpoints for customers, which is going to get you all the customers back. You're going to be creating endpoint for customers, which is going to get you a specific customer back. You're going to be also creating endpoints to create a new customer. Just like that, to create a new course, you will be using this endpoint. To get a specific course, you will be using this endpoint. And to get all the courses which are available in a database, you will be creating this endpoint, right? Just like that, similar for the address as well. Okay, so let's say you have different modules right now, and imagine you have developed all these endpoints. You have created employee controller, customer controller, course controller, address controller, created all these endpoints which are specific to those controllers, and you just wrapped it off under a zip file and you put it on a server, let's say on a Tomcat server or a JT server, or maybe a Undertow server or a JBus server, and you zipped this thing and you put it over here on the server, and that's it. Your things are done, right? So basically you'll have your database as well, which is going to be connected, and all your employees table, customer table, course table, address table will be over here on the database. Pretty straightforward. This is what we are trying and doing for the last for our last course where we learned Spring Boot. And also if you are familiar with a Monolithic application or that kind of architecture, this is something that you are trying to do every day. Now here is a big word alert where I said monolithic. What do you mean by that? I'm going to come back to this. But yeah, monolithic means what? I think you guessed it, because we are wrapping all our components module under a single zip and we are deploying it into the server. This is the traditional approach, which is pretty much familiar in 2000, but right now the requirements are changing and you're going to be getting a lot of different types of requirements. This is something that I'll be discussing right now. But yeah, this is something what we call a monolithic architecture, like where you can see this UI, the customer module, employee module, course module, address module, the DAO layer. Imagine these all are your business code or business layer. This is your UI layer, this is your business code, customer, employee, course, address, where the business is happening, and the DAO layer is basically connecting to the database. You are wrapping it off under a particular zip file. You can treat this white line as the zip file, and you are deploying into the server, and this is what is a traditional monolithic architecture, as you are wrapping everything into a single zip file and you are putting it inside the server. Okay, pretty straightforward. So now, what are the problems and challenges that we basically face on monolithic, and why the world is moving towards the microservices? The first challenge, number one. Okay, imagine I have given you a requirement right now that, hey, in the course module right now, I want to have a new feature implemented. So implement some new features, and let's say you are there, I have given you some of the bugs to fix. Let's say I told you, hey, I have this new feature, like, I want to add this new feature to my course module. Let's say all my courses will have this new theme or a new button
button, or maybe I will tell you, hey, there is a bug somewhere in my course module, just go and fix that defect. Or I'll say my add button is not working, my update button is not working. You imagine I have given you some kind of sample requirement. So you are a dev, you know what, let's say this guy is you who is working for the course module. You can see there are people, there are 3 people working on the employee module. There are 3 people who are working in the course module. Imagine this guy is you or this girl is you. And let's say there are customer module and there are 3 people working in the customer module, right? And the way the things works, let's say somebody, let's say these 3 people are developing new features or working on bugs or defects in the employee module. So if they need to change something, they will push the code to the Git, and the Jenkins will take the code from the Git and creates the build out of it. Guys, you know that Git is a source control where we can basically put our code. If you are new to Git, it's something like SVN or clear case, and you will be pushing your code to Git, and this guy will do nothing. It will just run a build, just like that. Just like you are doing a Maven build in your application, you are doing a Maven install, is creating WAR for you, and that WAR you are deploying into the Tomcat server and running the thing. Same thing, the Jenkins will do the same thing. Once you want to push the code to the Git, the Jenkins will take the code from the Git and will create a build for you, and that will have your the zip or the WAR or whatever, and that WAR you will be deploying into the server, and the server will have a database. And once your code will be compiled and we create the jar for it, jar from it, we'll be pushing it to the server, and the server will run that particular jar file. Let's say we are deploying our code to our Tomcat server or JBus server, and our code will work over there, and application is go live on that. So right now you have 3 different teams right now working. One team is working on employee module, course module, and another team is working on customer module. Now they all do continuous development. They push their changes to the Git, and right now the Jenkins creates the build and push it to the server. And as I said in the last slide, that your client has given you some new features to implement, right? And he told you like, okay, do it on the course module. And as a dev, what you did, let's say this guy is you, right now you have basically have made some changes on your code base in the course module, and you push it to the Git, and let's say the code goes to Jenkins, and the Jenkins picks up the code, creates a build, and deploy it into the server, and your application went live, and you have tested your changes, and you have seen, okay, my client want me to implement this feature on the course module, my client wanted me to fix this bug in the course module. Right now I have done it, I have tested it, it's working fine, it's on the server, it's live. Right now let me go home and sleep. And then the very next day you came back to office, and you are just walking in the lobby, or you just went to the cafeteria, and there you see that there are some of the people from the tasting team, they are just continuously looking at you and laughing, and you said, hey, what's wrong, why you guys are not tasting right now? Even yesterday I have pushed some changes to the server, and you might need to check the new features that I have implemented. And the tasting team told you that, hey, you know what, I know that you have pushed some changes, and that basically broke the application. Now you said, hey, this is crazy, I have done some changes in the course module, I pushed it to the Git, I have taken the new build, I have deployed it on the server, I have tested my application, and it was working like a charm. I can able to see my new feature right there. And I can see like whatever the bug I have fixed or whatever the defects that I have fixed, it's all working good. But the testing team said, hey, you know what, the new feature is working fine, but something is broke in the customer module. Right now, the customers are not able to log into the application. And you just got out of box. What to say over here? I have done some changes here. And how can you tell me that there is something wrong here in the customer module? I have just added some new features in the course module, but how can you tell me that the customers are not able to log in right now? How these two things are related? Because I have not touched any code over here. Now that's the problem. Because as I have told you previously, your entire application is getting zipped together and getting deployed together on the server. So there are two problems over here. Okay, why the code
is not working in the customer module, why the customers are not able to log in, there are two things. Any changes on the code lead you to test the entire application. You have changed something in the course module. Right now for that, your testers right now need to run the entire regression test. The entire test cases which has been written for employee module, course module and the customer module together and find out whether there is some issues are there. So any changes, whoever the developers change any code, maybe it's in the employee module, maybe it's in the course module or in the customer module, the tester will test the entire application because any changes in one module can impact the other one, just like the scenario that I have given. And the second thing is that the developers may not have the knowledge of all the modules, and that's making it harder to get started with any module and also fixing any issues. Now imagine this scenario, as I said, right now you have done some changes in the course module, right now something has broken in the customer module. Now let's say you are new in the team and you have only got KT on the course module. Right now the client is bashing you and you are getting a lot of emails that, hey, what you have done, my customers are not able to log in, just try to fix the code. And you are completely new to this module because you are a developer right here who works for this, but now there is some problem here. Now you are completely ignorant what's going on over here, how the login is happening. You have no idea on Spring Security. You have no idea how the security things has been implemented. You have no idea why someone is not able to log in. And now if you're going to study those things, get KT and fix the issue, by the time you'll be fired. So basically the thing is that a developer who is working in one module, he might not have idea of this module, might not have idea on this module. That's why if you're working on a monolithic application in your company, it might be very hard to get started with the application. You might need 5 months, 6 months, 6 months even is very less, maybe 10 months, year, 2 years to get started and to have a complete understanding of your application. And it's very hard to have the complete idea of an application because even though you don't need to work on this, you don't need to work on this, you need to get ideas on this. Okay, this is one more thing. And the challenges number 2. Okay, now basically, you know what, let's say the client has given you an offer. Let's say every new users and customers will get 20% off in all the courses of Selenium Express. Okay, good thing. I ran some ad in Facebook, I ran some ad in YouTube, I have announced it on YouTube, I have done something and I said, hey, you know what, 20% off the courses which used to be 20,000 right now available in, let's say 15,000 or 16,000. Now what will happen? Imagine this is your application and this is your business code, this is your modules and this is your DAO layer, this is your UI. Now as I am running some offer, as I said 20% off for the new users, now what will happen is a lot of users will come and start signing up, right? They are trying to log into the application by signing up and creating a new user account on the website. Now there are lots of load coming into this module right now, which is the customer module. Now you know what, in your Spring Boot or any application, that cannot basically handle lots and lots of load coming into this. Let's say this is your server. A server will have some capacity, like this server can handle this many requests. Let's say your Spring Boot application can only handle 200 concurrent requests at a time, but let's say there are thousands, 2,000 requests coming right to the server and the people are trying to log in and your server is right now going to perform slow. You know what, the cursor is going to keep on rolling and the people will not be able to browse the application properly because there are tons of requests coming into this particular module and your server cannot tolerate the load. Let's say you have taken a server, you have said like, okay, I have a 2-core CPU running, I have a 50 GB hard disk, I have a 4 GB RAM. Okay, you have a server of this capacity, but right now the load which is coming, that load is not being handled by the CPU core that you have. Let's say 2-core CPU is not able to handle all the load which is coming, right? So now what will happen? Now basically your website will becoming slow over here. So right now
what you can do as a solution, you can take the same application which is running on server 1. Okay, you can put it over here. This is your Selenium Express website or the Selenium Express customer and employee management application that you are building. You can put it on the server 1, you can put it on the server 2, you can put it on the server 3, like this. Now same application, same code, you are putting it in one server, you are putting it in another server, you are putting it in another server, and you are basically having your DB connected to all the servers. Right now the same code is running in 3 different servers. Right now our goal is, whenever the request is coming, some request I'll send to this server, some request I'll send to this server, some request I'll send to this server, because this customer module right now is having a lot of demand, and people are coming into the website, starting to create a new account, and my website is not able to handle the load. So basically I will have 3 different servers, and I will basically put my application into 3 different server instances. And right now, I will have a load balancer implemented, and this load balancer will do what? Whenever the request will come, it will route the request into different server to handle and to balance the load. Right now, the same code is running in 3 different servers, and this load balancer is basically routing the request to multiple servers in order to balance the load, so that there will not be any burden or load into different servers that we have. Now, what's the problem here? The things are resolved, but the problem